హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. ఈ వీడియో వచ్చేసి ఎస్సీ స్టడీ సర్కిల్కి సంబంధించింది. సో ఈ స్టడీ సర్కిల్లో ఫ్రీ కోచింగ్ ఫర్ ఫౌండేషన్ కోర్స్ ఫర్ స్టేట్ సర్వీసెస్, అదేవిధంగా బ్యాంకింగ్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సికి సంబంధించిన కాంపిటేటివ్ కోచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ప్రొవైడ్ చేసేవారు మనకి ఎస్సీ స్టడీ సర్కిల్. కాకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కేటగిరీస్కి చెందిన స్టూడెంట్స్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ బేసిక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వచ్చినట్లయితే స్టూడెంట్స్ మస్ట్ అండ్ షుడ్గా డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ దెన్ నెక్స్ట్ అప్లై చేసుకునే స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ యాన్యువల్ ఇన్కమ్ 3 lakhs కంటే మించి ఉండకూడదు. 3 lakhs లోపు ఎంత ఉన్నా కూడా పర్లేదు. అండ్ మీరు ఆల్రెడీ ఒక ఎంప్లాయ్ అయి ఉండకూడదు, ఆర్ఎల్స్ ఏదైనా ఒక రెగ్యులర్ కోర్స్ ఆర్ఎల్స్ ఇంకేదైనా కోర్స్ చేస్తూ ఈ కోచింగ్ మీరు తీసుకోకూడదు. సో ఇది కోచింగ్ వచ్చేసి కంప్లీట్లీ రెసిడెన్షియల్ ప్రోగ్రాంలో ఉంటుంది. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి హాస్టల్ ఫెసిలిటీతో పాటు రెసిడెన్షియల్ మోడ్లో మనకి కోచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇలాంటి గవర్నమెంట్ స్కీమ్కి సంబంధించిన కోచింగ్ అనేది ఇదివరకు తీసుకొని ఉండకూడదు, ఆర్ఎల్స్ ఇందులో జాయిన్ అయిన తర్వాత సైమల్టేనియస్గా ఇంకో దాంట్లో కూడా జాయిన్ అవ్వకూడదు. అండ్ సో అప్లై చేసుకున్న స్టూడెంట్స్ ఏంటంటే ఈ పర్టికులర్ కోచింగ్కి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియాతో పాటుగా టీఎస్పీఎస్సీ, బ్యాంకింగ్ సర్వీసెస్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సికి ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా మీకు సరిపోయేలాగా ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు దీనికి ఎలిజిబుల్ అవుతారు. And the candidates who have taken either earlier coaching in the district branches or at Hyderabad main branch are not eligible for taking coaching. సో ఇదివరకు ఎవరైనా ఇలాంటి ఫ్రీ కోచింగ్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన దాంట్లో ఐదర్ మీ డిస్టిక్లో కానీ లేదా హైదరాబాద్ మెయిన్ బ్రాంచ్లో కానీ తీసుకున్నట్లయితే మీరు ఎలిజిబుల్ ఉండరు. అండ్ ఈ కోచింగ్ వచ్చేసి టోటల్ 5 months ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. సో సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఒక స్క్రీనింగ్ టెస్ట్ పెడతారు. ఆ స్క్రీనింగ్ టెస్ట్లో మెరిట్, అదేవిధంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ని బేస్ చేసుకొని మనకి సీట్ అలాట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో చాలా సీట్స్ ఉంటాయని ఏం కాదు, జస్ట్ 100 seats మెరిట్ బేస్ చేసుకొని సెలెక్ట్ చేస్తారు. మరి స్క్రీనింగ్ టెస్ట్ ఎలా ఉంటుంది అంటే 100 marks తోటి మనకి మల్టిపుల్ చాయిస్ అనేది ఉంటుంది. అందులో 55 marks మనకి జనరల్ స్టడీస్ అండ్ రెస్ట్ ఆఫ్ ద 45 marks అనేది జనరల్ ఎబిలిటీ. సో ఇక్కడ సిలబస్, ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ సిలబస్ అనేది కూడా నేను జూమ్ చేస్తున్నాను. సో మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ దెన్ నెక్స్ట్ మనకి క్వశ్చన్ పేపర్ అనేది బోత్ బైలింగ్వల్లో ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ తెలుగు వెర్షన్స్లో 100 marks ఉంటుంది క్వశ్చన్ పేపర్. 2 hours టైం అనేది ప్రొవైడ్ చేస్తారు. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి November 30 వరకు మాత్రమే ఉంది. అండ్ ఆన్లైన్లో మనం అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ టెస్ట్ సెంటర్స్ వచ్చేసి మనకి నల్గొండ, వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, రంగారెడ్డి, సూర్యాపేట్, సిద్దిపేట్ అండ్ జగిత్యాల డిస్ట్రిక్ట్స్, ఈ పర్టికులర్ డిస్ట్రిక్ట్స్లో మనకి సెంటర్స్ ఉంటాయి. అండ్ స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసి December 5th రోజు ఉంటుంది. అండ్ దెన్ నెక్స్ట్ సో అప్లై చేసే స్టూడెంట్స్ సబ్మిట్ చేయాల్సిన సర్టిఫికేట్స్ లిస్ట్ వచ్చేసి ఎస్ఎస్సి సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అండ్ మెమో ఆఫ్ డిగ్రీ, ఆధార్ కార్డ్. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయితే డిసేబిలిటీ సర్టిఫికేట్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసి లేటెస్ట్ ఇన్కమ్ మాత్రమే అప్లోడ్ చేయండి, అలా అయితే మీకు ఎక్కువ చాయిస్ అనేది ఉంటుంది. అండ్ దెన్ నెక్స్ట్ అండ్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ ద క్యాండిడేట్ విల్ నాట్ బీ అలౌడ్ టు రైట్ ద ఎంట్రన్స్ టెస్ట్ అదర్ దాన్ దర్ నేటివ్ డిస్ట్రిక్ట్. అంటే మీ పర్టికులర్ నేటివ్ డిస్ట్రిక్ట్లో కాకుండా ఇంకే డిస్ట్రిక్ట్లో కూడా మీకు టెస్ట్ సెంటర్లో ఎగ్జామ్ రాయడానికి ఆపర్చునిటీ అనేది ఉండదు, అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా. అండ్ మనకి క్లాసెస్ వచ్చేసి December 15th నుంచి స్టార్ట్ అవ్వబోతుంది. 15th May 2022 వరకు కూడా కోచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో టోటల్ 100 seats మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. అందులో రిజర్వేషన్ ఏ కేటగిరీ వాళ్ళకి ఉంటుంది అనేది చెప్తాను. ఎస్సీ వాళ్ళకి 75%, ఎస్టీ వాళ్ళకి 10%, బీసీ వాళ్ళకి 15% అండ్ 5% వచ్చేసి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఉంటుంది. అండ్ ఈ ఓవరాల్ అన్ని రిజర్వేషన్స్లలో కూడా
33.33% సీట్స్ అనేవి ఉమెన్ కేటగిరీకి రిజర్వ్ చేసి ఉన్నాయి. సో 100 సీట్స్‌లో 75% ఎస్సీస్‌కి అయితే 75 సీట్స్ అనేవి ఎస్సీస్‌కి అలోకేట్ చేస్తారు. ఆ 75 సీట్స్‌లో 33% సీట్స్ అనేవి మళ్ళీ వుమెన్స్‌కి అలోకేట్ చేస్తారు. అలానే ప్రతి కేటగిరీలో కూడా. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. అండ్ డిగ్రీ దట్ మైట్ బి 3 ఇయర్స్ కోర్స్ ఆర్ 4 ఇయర్స్ కోర్స్, ఏ కోర్స్ వాళ్ళైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ పర్టిక్యులర్ కోర్స్ వాళ్ళే అని ఏం లేదు. కాకపోతే ప్రెజెంట్ మీరు స్టూడెంట్ అయి ఉండకూడదు. గవర్నమెంట్ స్కీమ్స్ నుంచి మీరు కోచింగ్ ప్రొవైడ్ చేస్తే అందులో జాయిన్ అయ్యి ఉండకూడదు. ఇదివరకు తీసుకొని కూడా ఉండకూడదు. అండ్ నెక్స్ట్ మీరు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి కావాల్సిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంకా ఎలాంటి క్లారిఫికేషన్స్ ఆర్ డీటెయిల్స్ కోసం మీరు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. మీ డిస్ట్రిక్ట్ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి తెలుసుకోండి ఫర్దర్ డీటెయిల్స్ కోసం. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి November 30 వరకే ఉంది. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఇన్ కేస్ ఈ న్యూస్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, ఆర్ ఎల్స్ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సో దాట్ ఎవరికైనా ఒకరికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ ఆల్రెడీ బీసీ స్టడీ సర్కిల్ అండ్ ఎస్టీ స్టడీ సర్కిల్కి సంబంధించిన కోచింగ్ కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆల్రెడీ నేను బీసీ స్టడీ సర్కిల్ వీడియో చేశాను. ఎస్టీ స్టడీ సర్కిల్ వీడియో అనేది నేను ఇంకా చేయలేదు. మ్యాక్సిమం అప్లోడ్ చేస్తాను. మీరు ఒకసారి స్టడీ సర్కిల్కి సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్ని చెక్ చేయండి. అండ్ ఇలాంటి ఫ్రీ కోచింగ్కి సంబంధించి సపరేట్ ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేశాను. ఏమైనా వీడియోస్ కనుక ఫ్రీ కోచింగ్కి సంబంధించి అప్డేట్స్ కావాలి అనిపిస్తే డైరెక్ట్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి చెక్ చేయండి.